అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసలు పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినేమనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉంటే ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్కు. ఏమైంది? 30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కడితేవి, కుల సంఘాలు కడితేవి, మహిళా సంఘం కడితేవి, వాటర్ ట్యాంకులు కడితేవి, బుగ్గలు వేస్తేవి, ఐ మాస్క్ లైట్లు పెట్టివి, ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబడితే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ? నీ నడవడిక దెబ్బతిన్నది, నీ మాట ఎక్కడో పోయింది, నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండ్రు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండకేసుకొచ్చింది. అందువల్ల మాట మర్యాద, నడవడిక అనేది చాలా చాలా ముఖ్యమైంది. ఇందాక రవీందర్ రెడ్డి అన్నాడు నమస్తే నమస్తే అనగానే అబ్బా నేనేమైపోయినా అనుకోవద్దు.